హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి అసలు మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియో ఏంటి అనుకున్నారు? చాలా మంచి వీడియో అనమాట. ఈ వీడియో చాలా సూపర్, మీకు నచ్చుతుంది, నేను 100% చెప్తాను. ఎందుకు అంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ అలానే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో బట్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుంచి మీరు ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, అదంతా నేను క్లారిటీగా చెప్పేస్తాను అనమాట. అండ్ చాలామంది లైఫ్లో ఈ ఏదైతే ఇగ్నోర్ చేయటం చేతగాకపోవటం వల్లే చాలా వరకు సమస్యలు వస్తున్నాయని మీకు తెలుసా? ఎగ్జాక్ట్లీ నిజం అనమాట. మీరు ఒకరి దృష్టిలో మీరు స్ట్రాంగ్ అవ్వాలి అనుకున్నా, ఒకరి దృష్టిలో మీరు ఆసమ్ అవ్వాలి అనుకున్నా, ఒకరి దృష్టిలో మీరు తోపు అవ్వాలి అనుకున్నా, ఒకరి దృష్టిలో మీరు చాలా 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 హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ అని అనిపించుకోవాలి అన్నా కూడాను ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి. వీటన్నిటికీ ఇగ్నోర్ చేయడానికి అసలు నిజంగా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అన్నమాట. అండ్ ఎప్పుడైతే నువ్వు ఒక పర్సన్ని ఇగ్నోర్ చేయడం నువ్వు స్టార్ట్ చేస్తావో నీ లైఫ్లో చాలా మిరాకిల్స్ జరుగుతాయి అన్నమాట. ఆ మిరాకిల్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అండ్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని అని నేను చెప్పాను కాబట్టి ఎవరైనా సరే మీరు కొంతమంది విషయాలు తీసుకోండి. మీ ఫ్రెండ్, మీరు చాలా ఇష్టపడే మీ ఫ్రెండ్ కావచ్చు, లేదా నువ్వు లవ్ చేస్తున్న ఒక పర్సన్ కావచ్చు, ఎవరైనా కానీ మీ బంధువుల్లో అయినా కావచ్చు, నీ ముందు చాలా మంచిగా నిన్ను పొగుడుతూ మాట్లాడి నీ వెనుక గోతులు తీసేవాళ్ళు ప్రజెంట్ సొసైటీలో చాలామందే ఉన్నారు అనమాట. బట్ వన్స్ ట్వైస్ మీరు చూసిన తర్వాత ఈ పర్సన్ నాతో చాలా మంచిగా మాట్లాడుతున్నారు, బట్ నేను లేనప్పుడు మాత్రం నా గురించి ఇలా బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తున్నారు, నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు, లేకపోతే నిన్ను చీప్ చేసి అంటున్నారు, లేకపోతే ఏదో నెగిటివ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది మీకు అర్థమైన రోజు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ పర్సన్ ఇగ్నోర్ చేసేసేయండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఎందుకు అంటే అలాంటి వాళ్ళతో మీరు మేబీ ఫ్రెండ్షిప్ చేసినా కూడాను అది మీకే ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఇబ్బంది కాకపోయినా వన్ డే మీకు చాలా పెద్ద ప్రాబ్లం కూడా తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒక్క మాటలో చెప్తున్నాను, చాలా డేంజరస్ క్యాండిడేట్స్ అనమాట. సో మీకు వన్స్ అర్థమైన తర్వాత అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసి పడేసేయండి. అవసరమే లేదు అలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం లేకపోవడం పక్కన పెట్టేస్తే నష్టం తప్ప ఏమీ ఉండదు. అండ్ ఏంటంటే వాళ్ళ గురించి మీకు అసలు ఏమంత ఐడియా ఉండదు, అసలు ఏంటి అనే క్లారిటీ లేకుండా కూడా చాలామంది అవతల వాళ్ళకి అటెన్షన్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. మీరు అలా ఇవ్వటం వల్ల జరిగే ఒక మిస్టేక్ ఏంటి అంటే, వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనం ఏం చేసినా ఎలా ఉన్నా సరే వాళ్ళు చచ్చినట్టు మన దగ్గర పడుంటారు, ఇలాగే ఆలోచిస్తారు అనమాట. మీరు ఇంకా 24/7 వాళ్ళకి అటెన్షన్ ఇస్తూ ఉన్నారు అంటే మాత్రం వాళ్ళు ఎలా ఉంటుంది అంటే మీకు విలువివ్వటం కూడా మెల్లమెల్లగా రోజులు గడిచే కొద్దీ తగ్గించుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. బట్ నీకు వాల్యూ ఇవ్వని వాళ్ళకి నువ్వు వాల్యూ ఇచ్చావంటే నీ వీక్నెస్ బయటేసుకున్నట్టే అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి. అంటే మన వీక్నెస్ ఏంటి అనేది అవతల వాళ్ళకి మ్యాక్సిమం తెలియకూడదు అనమాట. మీరు అలా తెలియపరుచుకుంటూ వెళ్ళారనుకోండి, అంటే ప్రతి ఒక్కరికి మన వీక్నెస్ ఏంటి అనేది ఎవరికి తెలియాలి అంటే మేబీ తెలిస్తే మన లైఫ్ పార్ట్నర్కో లేదా మనతో చాలా క్లోజ్ ఉన్న వాళ్ళకో ఓకే. కానీ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి అటెన్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ప్రతీదీ షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఎవరితో అయినా సరే. ఏదో అప్పుడే పరిచయం అయ్యి 10 నిమిషాలు మాట్లాడినా చాలు ప్రతి ఒక్క పర్సనల్ షేర్ చేసుకుంటారు కొంతమంది. నువ్వు ప్రతిదీ వాళ్ళు ముందు పెట్టావు అనుకోండి, నీ వాల్యూ తగ్గిపోతుంది. ఎక్కువ గుర్తుపెట్టుకోండి, రిజర్వ్డ్గా ఉండే పర్సన్స్కే సొసైటీలో రెస్పెక్ట్ బాగా ఇస్తారు అనమాట. సో ప్రతిదీ అంటే కొంతమందికి ఊరికే అతిగా మాట్లాడేసేయటము, ఏదైనా అతిగా షో ఆఫ్ చేయటము, ఇలాంటి వాళ్ళకి రెస్పెక్టే ఉండదు అనుకుంటారేమో కానీ నో వే, ఛాన్సే లేదు అనమాట. సో మనం ఎంతవరకు అవతల వాళ్ళతో ఉండాలి, ఎంతవరకు అందరితో కట్ చేసుకొని మనం పక్కకి వెళ్ళిపోవాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. అండ్ ఇది ఎందుకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళే ఎప్పుడైతే ఇప్పుడు నా మంచి కోరుకుంటున్నారని మీరు ప్రతిదీ షేర్ చేసుకుంటారో వాళ్ళు ఏదో ఒక రోజు మీ చెడు కోరుకోవచ్చు, అది మీకు కూడా తెలియకపోవచ్చు.
సో అలాంటి సిచ్యువేషన్స్ చాలామంది లైఫ్లో జరిగే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ప్రతిదీ ఎవరితో షేర్ చేసుకోమాకండి. ఎప్పుడైనా ఒక మనిషికి ఎంతో కొంత పర్సనల్స్ ఉండాలి అనమాట. ప్రతిదీ నా లైఫ్ స్టోరీ మొత్తం నేను తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడతాను అంటే ఆ తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంకెక్కడో పెడతారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో అంటే కొన్ని పర్సనల్గా సీక్రెట్గా మెయింటైన్ చేసుకోవడం కూడా మీకే మంచిది అనమాట. అది అంటే ప్రతిదీ అని కాకపోయినా ఇప్పుడు మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. సో మనకంటూ కొన్ని పర్సనల్స్ ఉండాలి. సో ప్రతిదీ షేర్ చేసుకోవటం వల్ల ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడటమో, మిమ్మల్ని ఇబ్బందికరంగా పెట్టడమో, మిమ్మల్ని మోసం చేయటమో, మీ ముందు బాగుంటూ మీ వెనక గోతులు తీయటమో ఇదే జరుగుతూ ఉంటుంది. అండ్ మీకు మెల్లమెల్లగా ఇంకోటి ఏంటి అంటే మిమ్మల్ని చాలా చీప్గా చూసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి సో అలా ఎప్పుడు కూడాను ప్రతి ఒక్కరితోనూ షేర్ చేసుకోమాకండి. అట్ ద సేమ్ టైం నో చెప్పడం కూడా నేర్చుకోండి. మొహమాటానికి వెళ్ళమాకండి. చాలామంది ఓ నో చెప్తే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో, రేపటి నుంచి మనతో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పి ప్రతి దానికి ఎస్ చెప్పుకుంటూ వెళ్తారు. సో ఎస్ చెప్తూ వెళ్ళొద్దు. ఎవరితో ఎక్కడ నో మ్యాక్సిమం ఏంటి అంటే వీలైనంత వరకు కూడాను మీకు చేతనైతే నో చెప్పడానికే ట్రై చేయండి. మ్యాక్సిమం నో చెప్పడానికే ట్రై చేయండి. లేదంటే ఎలా అయిపోతుంది అంటే మీ జీవితాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది. ఒక కీలు బొమ్మని ఆడించినట్టు ఆడిస్తారు అనమాట. సో ప్రజెంట్ సొసైటీలో అలానే ఉన్నారు కాబట్టి మీరు వీలైనంత వరకు మొహమాటానికి వెళ్ళకుండా నో చెప్పేయండి, వదిలేసేయండి. అండ్ ఎలా అంటే అలా ఉండటం వల్ల ప్రతిదానికి రియాక్ట్ అవ్వటం వల్ల కూడాను ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ వాళ్ళు ఏదన్నా అన్నా కూడా హార్ట్కి తీసుకొని ప్రతిదానికి మనం కనెక్ట్ అయిపోయి ఎమోషన్స్ పెంచుకొని ఏడ్ చేసుకొని ఇట్లాంటివన్నీ చేసుకుంటే లైఫ్లో ప్రశాంతంగా ఉండలేరు అనమాట. అదేదో పనికిరాని వాటి మీద పెట్టే ఫోకస్ ఏదో నీ టైం మీద, నీ మీద, నీ కెరియర్ మీద పెట్టుకో ఫోకస్ ఏదో, నీకే హెల్ప్ అవుతుంది అది. అంటే చాలా మందిని మనం చూస్తున్నాము. మన మంచితనం ఈ రోజుల్లో చాతగానితనంగా ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే ఎలా చూసినంటే నేను ఒక రిలేషన్‌షిప్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. చాలా బావుంటుంది. నాకు రీసెంట్‌లో ఒక డేస్‌లో ఒక అబ్బాయి వాళ్ళ స్టోరీ గురించి ఒక ఫ్యూ లైన్స్ చెప్పాడు నాకు. సో ఏమైంది అంటే మేమిద్దరము ఒక 1 ఇయర్ చాలా మంచిగా ఉన్నాము, ఇష్టపడ్డాము. సో ఇంకొక 1 ఇయర్ అలా ఆగి కొంచెం అంతా మంచిగా సెటిల్ అయిన తర్వాత సో మ్యారేజ్ చేసుకోవాలి ఇలా అనుకున్నాము. బట్ ఇంతలోనే ఒక చిన్న ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల ఇలా గొడవ అయిపోయింది అనమాట. సో గొడవ అయిన తర్వాత ప్రతిసారి నేనే సారీ చెప్తూ వెళ్ళానక్క. తన తప్పు ఉన్నా లేకపోయినా సరే తను నాకు కావాలి అనుకున్నాను కాబట్టి సో సారీ చెప్పడంలో తప్పేం లేదు అని మీరు కూడా చాలా సార్లు వీడియోస్‌లో చెప్పారు కదక్క. అందుకని సో దానివల్ల నష్టమేం లేదు కదా! ఆ పర్సన్ ఆ అమ్మాయి నాకు కావాలి అనుకున్నాను కాబట్టి తప్పున్నా లేకపోయినా నేను సారీ చెప్తూనే ఉన్నానక్క. ఐ మీన్ నా మిస్టేక్ ఉంటే ఐయామ్ వెరీ సారీ ఇంకా అని చెప్పేసి ఇలా చెప్తున్నాను. రిక్వెస్ట్ చేసుకున్నాను తనని మాట్లాడమని చాలా బ్రతిమలాడుకున్నాను. బట్ తను తర్వాత తను మాట్లాడుతుంది కానీ సో ఆ తర్వాత అది ఎలా ఉంది అంటే నేనేదో ఫోర్స్ చేసి తెచ్చుకున్నట్టుగా ఆ వేలో బిహేవ్ చేస్తుందక్క ఆ అమ్మాయి. సో అంటే నా మీద అంత ప్రేమగా ఉండట్లేదు, అటెన్షన్ చూపించట్లేదు. సో నేనేదో రిక్వెస్ట్ చేసుకుంటే వచ్చినట్టుగా మాట్లాడుతుంది, కేర్‌లెస్‌గా మాట్లాడుతుంది, చాలా చీప్‌గా చూస్తుంది నన్ను అని చెప్పేసి అన్నారు అనమాట. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే బట్ ఒక పర్సన్ తన తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యి సారీ చెప్పడం అనేది చాలా మంచి క్వాలిటీ. గుడ్ హార్టెడ్ పర్సన్ అని మనకి అక్కడే అర్థమైపోవాలి. బట్ అలా ఎవరైనా వాళ్ళ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి వస్తే అర్థం చేసుకొని అంతకు ముందున్న ప్రేమ కంటే డబల్ ఇవ్వడానికి ట్రై చేయండి ప్రేమని. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని దాన్ని అలుసుగా తీసుకోమాకండి. నా కోసం వచ్చారు. సో, నా లెవెల్ ఇది. సో, నేనిప్పుడు ఏమైనా అనొచ్చు. నేనేమైనా చెయ్యొచ్చు. నేను ఏ విధంగా అయినా బిహేవ్ చేస్తాను అని చెప్పేసి యాటిట్యూడ్ చూపిచ్చారు అనుకోండి. ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో బానే ఉంటుంది కానీ, సో, ఆ తర్వాత ఆ పర్సన్ బాగా ఇరిటేట్ అయిపోయి మిమ్మల్ని వదిలేసారు అంటే మాత్రం అలాంటి పర్సన్ మీ లైఫ్‌లో ఇంకెవ్వరు రారు. వచ్చినా రీప్లేస్ చేయలేరు అనమాట. సో, ఉన్నప్పుడే విలువ తెలుసుకోండి. సో, ఎప్పుడు మన మంచితనాన్ని అర్థం చేసుకొని ఇంకా అలాంటి వాళ్ళతో ఒక మంచి బాండింగ్ ఏర్పరచుకోవడానికి ట్రై చేయాలి కానీ, ఆ మంచితనాన్ని అవకాశంగా తీసుకోనో, లేకపోతే అలుసుగా తీసుకోనో చేయమాకండి. సో, అందుకోసం ఈ పాయింట్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ సైలెంట్‌గా ఇగ్నోర్ చేయండి. మేబీ ఎవ్వరైనా ఒక పర్సన్ నెగెటివ్ పర్సన్ అని మీకు అర్థమైన తర్వాత
ఎందుకు అంటే మూర్ఖులు ఉంటారు కొంతమంది. ఎంత చెప్పినా వినిపించుకోని మూర్ఖులు ఉంటారు. అంటారు కదా! ఎంత కొట్టినా చావని పావురా నువ్వు అంటారు. అలాగే కొంతమంది మూర్ఖుల్ని మాటలతో కాదు, జస్ట్ మౌనంతోనే ఓడించాలి వాళ్ళని అనమాట. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. సో, ఎప్పుడు మన కోసం ఆరాటపడే పర్సన్ ఈరోజు మనల్ని అవాయిడ్ చేస్తున్నారే. ఎప్పుడు నేనే కేర్‌లెస్‌గా బిహేవ్ చేశాను. ఈరోజు నన్ను కేర్‌లెస్ చేస్తున్నారే వాళ్ళు అని వాళ్ళకొక ఆలోచన స్టార్ట్ అవుతుందింకా. సో, వాళ్ళ తర్వాత బాధ స్టార్ట్ అవుతుంది. సో, మీ విలువేంటి, మీ వాల్యూ ఏంటి, మీ ప్రేమ ఏంటి అనేది కూడా తెలిసొచ్చే రోజొస్తుంది. కానీ అంతకన్నా ముందు నువ్వు వాళ్ళని సైలెంట్‌గా ఇగ్నోర్ చేసేసేయి. వాళ్ళకి ఖచ్చితంగా మీరేంటో తెలిసొస్తుంది అనమాట. సో, ఈ పాయింట్స్ అన్నీ చూడండి. నేనేమైతే చెప్పానో చాలా మంచి పాయింట్స్ చెప్పాను గైస్ మీకోసం నేను ఈరోజు. చాలా జెన్యూన్‌గా చెప్పాను నేను. సో, అంటే చాలా వరకు కొన్ని సిట్యుయేషన్స్‌లో కొన్నిటిని ఇగ్నోర్ చేయటమే మంచిది అనమాట. లేదంటే లైఫ్‌లో నువ్వు హ్యాపీగా ఉండలేవు, ప్రశాంతంగా ఉండలేవు, నువ్వు నీ కెరియర్ మీద ఫోకస్ పెట్టలేవు అండ్ నీ మీద కూడా నువ్వు ఫోకస్ చేసుకోలేని రోజు కూడా వస్తుంది. సో, కాబట్టి సిట్యుయేషన్‌ని బట్టి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది తెలిసుండాలి అనమాట. అది మీకు ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో, ఐ హోప్ మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వచ్చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేనైతే మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.